నిన్న సాయంత్రము బాన్స్వాడలో ఒక చిన్న కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాని గురించి ఈరోజు మీడియా అందరికి కూడా బ్రీఫ్ చేయడానికి రావడం జరిగింది. ఇది స్టార్ట్ అయింది మనకి మొదటగా ఒక రిలయన్స్ మార్ట్ ఉంది మనకి బాన్స్వాడలో. ఆ బాన్స్వాడ మార్ట్లో సేల్స్ గర్ల్ తోటి ఒక పర్సన్ ఆర్గ్యుమెంట్ లోకి దిగి వాళ్ళ మధ్యలో జరిగిన ఆల్టర్కేషన్ ఇది. ఆ ఆల్టర్కేషన్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఇంకో యాంగిల్లో దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్ గా ఇది ఒక సేల్స్ గర్ల్ ని ఒక పర్సన్ కస్టమర్ హరాస్ చేసిన కేసు ఇది. దానికి సంబంధించి ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నిన్నటి రోజునే. నమోదు చేసిన తర్వాత అతను ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అతని పైన ఎటువంటి లీగల్ యాక్షన్ యాజ్ పర్ లా మనం తీసుకుంటాం. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్ గా పోలీస్ అక్కడ రష్ అయ్యి ఆ పర్సన్ ని అదుపులోకి తీసుకొని అతన్ని కొట్టిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇమ్మీడియట్ గా కొంతమంది మాబ్ మన పోలీస్ స్టేషన్ ముందు గ్యాదర్ అయ్యి బోత్ ద సైడ్స్ నుంచి గ్యాదర్ అయ్యి కొంచెం టెన్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అందులో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది. ఈ స్టోన్ పెల్టింగ్ లో మా కానిస్టేబుల్ కూడా బ్లీడింగ్ ఇంజరీ అయింది. ఆల్రెడీ అతను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ సీసీ కెమెరాస్ ఆధారంగా ఆ స్టోన్ పెల్టింగ్ చేసిన వాళ్ళలో 42 మందిని మేము ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద కూడా సివియర్ సెక్షన్ తోటి కేసులు నమోదు చేస్తున్నాము. ఇది కాకుండా కొంతమంది నిన్న రాత్రి ఒక టెన్షన్స్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. వెరీ వెరీ స్ట్రాంగ్ కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. ఎవరైనా సరే కమ్యూనల్ హార్మోని కానీ లేకపోతే బాన్స్వాడలో కానీ లేకపోతే ఇంకేదో ప్లేస్లో కానీ ఇదేమన్నా మతానికి సంబంధించిన డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడమో లేకపోతే ఇంకేదైనా సరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. అండ్ జనరల్ పబ్లిక్ చెప్తా ఉన్నాము, ఈ టెన్షన్స్కి దానికి కూడా ఎటువంటి మీరు ఇబ్బంది పడరాదు. కొంతమంది ఏదో బాన్స్వాడ బంద్ అని కూడా కాల్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఎవరైనా సరే ఫోర్స్ఫుల్గా షాప్స్ని కానీ ఎస్టాబ్లిష్మెంట్స్ని కానీ బంద్ చేసే ప్రయత్నం చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. అలాంటి వాళ్ళు కొంతమందిని కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్లో పెట్రోలింగ్ పార్టీస్ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఈ ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు ఒక 2 ప్లేసెస్లో మనకి ఇది ప్రొవోకింగ్గా ఇంకేమైనా రెచ్చగొట్టే విధంగా స్టేటస్లు పెట్టుకోవడము లేకపోతే బాన్స్వాడకి రండి అని చెప్పి కాల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ డిఫరెంట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఖచ్చితమైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మనకి టీజీఎస్పీ నుంచి కూడా స్పెషల్ ఫోర్సెస్ కూడా మనకు దిగినాయి ఇక్కడ. సో మొత్తం కూడా మన ఏరియాలో 9-10 చోట్ల కూడా పికెట్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ 24/7 దీన్ని వాచ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రము చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. జ్యూరిడిక్షన్ నుంచి కానీ అక్కడ నుంచి కానీ ఇక్కడ లొల్లి చేసే ప్రయత్నం చేస్తే కూడా దాని మీద కూడా చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. 144 వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పోలీస్ కంట్రోల్లోనే ఉంది ఎవ్రీథింగ్ కూడా. సో అది అవసరం లేదు. అండ్ ఇప్పటి వరకు ఒక కేసు నిన్న రిజిస్టర్ అయింది. అండ్ ఇవాళ కూడా ఇప్పుడు కేసు రిజిస్టర్ కాబోతుంది. అండ్ ఇందులో మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చాలా వీడియోస్ కూడా కొంతమంది మీడియా వాళ్ళు కూడా రికార్డ్ చేసినారు వీడియోస్. కొంతమంది పబ్లిక్ కూడా రికార్డ్ చేసినారు వీడియోస్. ఆ వీడియోస్ కూడా మాకు పంపడం జరిగింది. వాటిని కూడా ఒక 3 టీమ్స్ వెరిఫై చేస్తున్నాయి. అందులో ఇప్పటి వరకు అయితే 42 మందిని ఐడెంటిఫై చేసినాము. అండ్ అందరికి కూడా క్లియర్గా చెప్తా ఉన్నాము, ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడ బొక్కలు దాచుకున్నా సరే గుంజుకొచ్చి కూడా రిమాండ్ చేసే పూచినది. ఒక్కరు కూడా తప్పించుకోలేరు ఇందులో. అండ్ పబ్లిక్ కూడా హామీ ఇస్తున్నాము, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రెగ్యులర్ వర్క్స్ చూసుకోండి. ఈ డిస్టర్బెన్స్ వల్ల జనరల్ పబ్లిక్కి చాలా లాస్ అవుతుంది. అండ్ చాలామంది డైలీ రోజువారీ కూలీస్ ఉంటారు, లేకపోతే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ మీద బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా షాప్స్ క్లోజ్ చేయించడం వల్ల కూడా ఉరిగేదేం లేదు, పబ్లిక్ ఇబ్బంది పెట్టడం తప్పితే. సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అటువంటి థ్రెటనింగ్ కానీ దానికి కానీ ఎటువంటి దానికి కూడా మీరు లొంగొద్దు. పోలీస్ మొత్తం కంప్లీట్ పెట్రోలింగ్ ఉంది. కంప్లీట్ ఏరియాలో మన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇదే కాకుండా కొంతమందిని మఫ్టీలో కూడా మనం పెట్టడం జరిగింది. ఎక్కడైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా, గ్యాదరింగ్కి ప్రయత్నం చేసినా కూడా వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం.